ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. సంక్షిప్త మహాభారతము స్త్రీ పర్వము 491వ అధ్యాయము. విదురుడు ధృతరాష్ట్రునికి సంసార స్వరూపము, దాని భయంకరత్వము, దాని నుండి విడుదలకు ఉపాయము చెప్పుట. ధృతరాష్ట్ర మహారాజు మహాబుద్ధిమంతుడైన విదుర, నీ చక్కని సంభాషణ విని నా శోకము తీరిపోయింది. సార గర్భితమైన నీ మాటలను ఇప్పుడే ఇంకా వినాలనుకుంటున్నాను అని అడిగాడు. విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్పసాగాడు. మహారాజా, ఆలోచించి చూస్తే ఈ ప్రపంచం అంతా అనిత్యము అని తెలుస్తుంది. ఇది అరటి బొంద వలె సారహీనము. ఇందులో ఏమాత్రము సారము లేదు. మనిషి కొత్తది గాని పాతది గాని వస్త్రాన్ని విప్పి ఇంకొక వస్త్రాన్ని ధరించినట్లుగా కొత్త కొత్త శరీరాలను కూడా ధరిస్తూ ఉంటాడు. జీవుడు తన పూర్వకర్మలను అనుసరించి జన్మించి నశించిపోతూ ఉంటాడు. ఈ రీతిగా లోకము యొక్క స్వరూపమే స్వభావ సిద్ధంగా ఆగమాపాయి అనగా రాకపోకలు కలది. అయినప్పుడు మీరు ఎవరి కోసము శోకిస్తున్నారు? ఈ ప్రపంచంలో బుద్ధిమంతులు, సత్వగుణ యుక్తులు, అందరి మేలు కోరేవారు, ప్రాణుల కలయిక కర్మానుసారంగా ఉంటుందని తెలుసుకున్నవారు, వారే పరమగతి పొందుతారు. ధృతరాష్ట్ర మహారాజు విదురునితో ఈ విధంగా అంటున్నారు. విదుర, ప్రపంచ స్వరూపము చాలా గహనమైనది కనుక దీనిని ఏ రీతిగా తెలుసుకోగలమో వినాలని ఉంది. కాబట్టి నీవు దానినే వివరించు అని అడిగాడు. విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్పసాగాడు. మహారాజా, గర్భాశయంలో వీర్య రజస్సుల సంయోగం జరిగినప్పటి నుండే జీవుల పాట్లు కనిపిస్తాయి. ప్రారంభంలో జీవుడు కలిలంలో అనగా వీర్య రజస్సుల సంయోగము ఉంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులయ్యాక 5వ నెల గడిచాక అతడు చైతన్య రూపంలో వ్యక్తమై పిండంలో నివసిస్తాడు. అనంతరం ఆ గర్భస్థ పిండము సర్వాంగ పూర్ణం అవుతుంది. ఆ సమయంలో అతడు రక్త మాంసాలతో నిండిన మిక్కిలి అపవిత్రమైన గర్భాశయంలో ఉండవలసి వస్తుంది. తర్వాత వాయువేగానికి అతని కాళ్ళు పైకి తల కిందకి అవుతుంది. ఈ స్థితిలో యోని ద్వారానికి సమీపంగా రావడంతో అతడు చాలా దుఃఖాన్ని భరించవలసి వస్తుంది. తర్వాత ఇరుకైన యోని మార్గం నుండి బాధపడుతూ బయటికి వస్తాడు. ప్రపంచంలోకి వచ్చి ఎన్నో ఇతర ఉపద్రవాలను ఎదుర్కొంటాడు. ఇక అతడు ఎదుగుతూ ఉండగా కొత్త కొత్త వ్యాధులు కూడా చుట్టుముడుతూ ఉంటాయి. ఈ రీతిగా తాను చేసిన కర్మల చేత పీడింపబడుతూ ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఆసక్తి ఉండటంతోనే రసప్రతీతి జరుగుతుంది. ఆ విషయాలు అతనిని ఆవరించి ఉంటాయి. వాటి కారణంగా అతడు ఇంద్రియాలనే పాశాలకు బద్ధుడవుతాడు. ఈ స్థితిలో అతనిని రకరకాల వ్యసనాలు ఆవరిస్తాయి. వాటితో బద్ధుడయ్యాక అతనికి తృప్తి అనేదే ఉండదు. ఆ సమయంలో మంచి పనులు చెడు పనులు చేస్తున్నప్పటికీ వాటి గురించి అతనికి కొద్దిగా కూడా తెలియదు. ధ్యాన నిష్ట కలవాడు మాత్రమే తన మనసు చెడు మార్గంలో చిక్కుకోకుండా రక్షించుకోగలడు. సాధారణ జీవుడైతే యమలోకపు గుమ్మము వరకు చేరుకొని కూడా దానిని గుర్తించలేడు. ఇంతలోనే కాలుడు అతనిని మృత్యుముఖంలో పడవేస్తాడు. యమదూతలు శరీరం నుండి బయటకు లాగివేస్తారు. అతనికి మాట్లాడటానికి శక్తి ఉండదు. ఆ సమయంలో అతడు చేసిన పాపపుణ్యాలు ఎదుట పడతాయి. కానీ దేహబంధంలో చిక్కుకొన్నాక అతడు తిరిగి తన్ను ఉద్ధరించుకునే ప్రయత్నము చేయడు. లోభం ఉచ్చులో చిక్కుకుంటాడు. ప్రపంచము తానే మోసపుచ్చుతూ ఉంటుంది. అతడు లోభ క్రోధ భయాలతో పిచ్చివాడై తెలివి తెచ్చుకోడు. అతడు కులీనుడైతే కులీనులు కాని వారిని హేయ దృష్టితో చూస్తూ తన ఆ కులీనతలోనే గర్వితుడై ఉంటాడు. ధనవంతుడైతే ధనగర్వంలో మునిగి నిర్ధనులను నిందిస్తూ ఉంటాడు. అతడు ఇతరులను మూర్ఖులు అంటాడు, కానీ తనను తాను గమనించుకోడు. అలాగే ఇతరుల దోషాలనైతే నిందిస్తూ ఉంటాడు, కానీ తన్ను తాను అదుపులో ఉంచుకోవాలని ఆలోచనే ఎన్నడూ చేయడు. బుద్ధిమంతుడు, మూర్ఖుడు, ధనవంతుడు, దరిద్రుడు, కులీనుడు, హీనజాతుడు, ప్రతిష్ట కలవాడు
లేనివాడు శ్మశాన భూమికి వెళ్ళిన వెంటనే వస్త్రహీన దశలో పడి ఉంటారు. అప్పుడు వారిలో ఎవరిలోనూ కూడా వారి వారి కుల రూప విశేషాల జాడ తెలియనంతగా ఈ అంతరాలేమీ కనిపించవు. మరణించిన వెనుక జీవులందరూ సమాన భావంతో నేల ఒడిలో పవ్వలిస్తుంటే ఈ మూర్ఖులు ఒకరినొకరు ఎందుకు మోసం చేసుకుంటున్నారు? ఈ నశ్వరమైన లోకంలో వేదోక్తమైన ఈ ఉపదేశాన్ని స్వయంగా గాని ఎవరి ద్వారానైనా వినిగాని పుట్టినది మొదలుకొని ధర్మాచరణ చేస్తున్నట్లయితే అతడు అవశ్యము పరమగతిని పొందుతాడు. ధృతరాష్ట్ర మహారాజు విదురునితో ఈ విధంగా చెబుతున్నారు. విదురా, ధర్మాన్ని గూర్చిన ఈ గూఢమైన రహస్య జ్ఞానము బుద్ధితోనే సాధ్యపడుతుంది. కాబట్టి నీవు విస్తారంగా ఈ బుద్ధి మార్గాన్ని నా ఎదురుగా చెప్పు అని అడిగాడు. విదురుడు ధృతరాష్ట్రంతో చెప్పసాగాడు. రాజా, భగవానుడైన స్వయంభువుకు నమస్కరించి మహర్షులు నిరూపించిన ఈ సంసారం అనే ఘోరారణ్యం యొక్క స్వరూపాన్ని నేను వివరిస్తాను. ఒక్క బ్రాహ్మణుడు ఒక పెద్ద అడవిలో వెళ్తున్నాడు. అతడు ఒక దుర్గమ స్థలానికి చేరుకొన్నాడు. అది సింహ, శార్దూల, గజ, భల్లూకాది భయంకర జంతువులతో నిండి ఉండటము చూసి అతని హృదయానికి చాలా కంగారు కలిగింది. అతనికి భయంతో ఒళ్ళు గగురు పొడిచింది. మనసులో చాలా తబ్బుబ్బు కలిగింది. ఆ వనంలో అటు ఇటు పరుగులు తీస్తూ ఎక్కడైనా ఏదైనా సురక్షిత స్థానం కనిపిస్తుందేమోనని అతడు చాలా వెతికాడు. కానీ అతడు ఆ వనం నుండి బయటపడి దూరంగానూ పోలేకపోయాడు. ఆ అడవి జంతువుల నుండి రక్షణను పొందలేకపోయాడు. ఇంతలోనే ఆ భయంకరమైన అడవి అన్ని వైపులా వాళ్ళతో ఆవరింపబడి ఉందని అతడు గమనించాడు. మిక్కిలి భయంకరమైన ఒక స్త్రీ అతనిని తన చేతులతో చుట్టివేసింది. పర్వతంలా ఎత్తైన 5 శిరసుల పాము కూడా అతనిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టింది. ఆ అడవి మధ్యలో ముండ్ల చెట్లతో నిండిన లోతైన ఒక నుయ్యి ఉంది. ఆ బ్రాహ్మణుడు అటు ఇటు దారి తెన్ను తెలియక తిరుగుతూ అందులో పడ్డాడు. కానీ అతడు తీగలలో చిక్కుకొని పైకి కాళ్ళు, కిందకి తల వచ్చేలా మధ్యలోనే వేలాడసాగాడు. ఇంతలో నూతి లోపల అతనికి ఒక పెద్ద గొప్ప సర్పము కనిపించింది. పైభాగాన దాని గట్టున పెద్ద శరీరంతో ఒక ఏనుగు కనిపించింది. దాని శరీరము తెలుపు, నలుపు రంగుల్లో ఉంది. దానికి 6 ముఖాలు, 12 కాళ్ళు ఉన్నాయి. అది మెల్లమెల్లగా ఆ నూతి వైపుకే వస్తుంది. నూతి గట్టుపై ఉన్న చెట్టు కొమ్మల మీద రకరకాల తేనెటీగలు పట్టు పెట్టుకొని ఉన్నాయి. దాని నుండి తేనె ధారలుగా కారుతుంది. తేనె అంటే సాధారణంగానే అందరికీ ఇష్టమైనది. అందుకని ఆ నూతిలో వేలాడుతున్న అతడు కూడా ఆ తేనె ధారలను తాగుతున్నాడు. అంత విపత్కర పరిస్థితిలో కూడా దానిని తాగుతున్న అతనికి తృష్ణ చల్లారలేదు. పైగా అలాంటి తన జీవితము పట్ల వైరాగ్యము కలగలేదు. ఏ వృక్షము ఆధారంగా తాను వేలాడుతున్నాడో దానిని రాత్రి పగలు నల్లని తెల్లని ఎముకలు కొరికి వేస్తున్నాయి. ఈ రీతిలో ఈ దశలో అతనిని ఎన్నో రకాల భయాలు చుట్టుముట్టి ఉన్నాయి. ఆటవీ ప్రాంతము దగ్గర క్రూర జంతువుల వలన, అత్యంత ఉగ్ర రూపిణి అయిన స్త్రీ వలన భయం పొంచి ఉంది. నూతి లోపల పాము వల్ల, పైన ఏనుగు వల్ల శంకాస్పద స్థితి ఉంది. ఎలుకలు కొరికి వేస్తే చెట్టు నుండి పడిపోయే భయం 5వది. 6వది తేనె మీద లోభంతో తేనెటీగల వలన భయము. ఈ రీతిగా సంసార సాగరంలో పడి కూడా అతడు అక్కడే ఉండిపోయాడు. జీవితం మీద ఆశ ఉండటంతో అతనికి దాని వల్ల వైరాగ్యం కూడా కలగలేదు. మహారాజా, మోక్షతత్వం తెలిసిన జ్ఞానులు దీనిని ఒక దృష్టాంతంగా చెప్తారు. దీనిని తెలుసుకొని ధర్మాచరణం చేస్తే మనిషి పరలోకంలో సుఖాన్ని పొందుతాడు. ఆ పెద్ద అడవిగా చెప్పబడినది గహనమైన సంసారము. అందులో ఉన్న పెద్ద పెద్ద క్రూర మృగాలు, రకరకాల వ్యాధులు, అక్కడ ఉన్న ఒడ్డు పొడుగు కల స్త్రీ వృద్ధావస్థ, అది మనిషి యొక్క రూపురేఖలను నశింపజేస్తుంది. ఆ వనంలోని నుయ్యి మనిషి యొక్క శరీరము, అందులో కింది వైపు ఉన్న పాము కాలము, అది దేహదారులందరినీ నశింపజేస్తుంది. వారి సర్వస్వాన్ని హరించి వేస్తుంది. నూతిలో అతడు వేలాడుతున్న లత, దాని తీగలు మనిషికి జీవితం మీద ఉన్న ఆశ. పైన ఉన్న 6 ముఖాల ఏనుగు సంవత్సరము. 6 ఋతువులు దాని ముఖాలు.
12 నెలలు దాని కాళ్ళు. లతను కొరుకుతున్న ఎలుకలు, రాత్రి పగలు మనిషి యొక్క రకరకాల కోరికలే ఆ తేనెటీగలు. తేనె పట్టు నుండి జారే తేనె ధారలు భోగాల వలన కలిగే రసము అనుకో. అందులోనే చాలా మంది మనుషులు మునిగిపోతూ ఉంటారు. బుద్ధిమంతుడు సంసార చక్రగతిని ఇలాగే భావిస్తాడు. అప్పుడే అతడు వైరాగ్యం అనే కత్తితో దాని పాశాలను నరుకుతాడు. ధృతరాష్ట్రుడు విదురునితో చెప్పసాగాడు. విదురా, నీవు గొప్ప తత్వదర్శివి. నీవు చాలా చక్కని కథ చెప్పావు. నీ అమృతం లాంటి మాటలు విని నాకు చాలా సంతోషం కలిగింది అన్నాడు. విదురుడు ధృతరాష్ట్రునితో, మహారాజా వినండి, ఆ మార్గాన్ని గురించి విస్తారంగా ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. దానిని విని బుద్ధిమంతుడు సంసార దుఃఖాల నుండి తప్పించుకోగలడు. రాజా, సుదీర్ఘమైన దారి వెంట నడిచేవాడు అలసిపోయినప్పుడు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకున్నట్లుగా అజ్ఞానులు ఈ సంసార యాత్రలో నడుస్తూ మధ్య మధ్యలో గర్భంలో ఉంటూ విశ్రాంతి పొందుతారు. ఈ సంసారం నుండి వివేకులు మాత్రమే ముక్తి పొందుతారు. అందుకని శాస్త్రజ్ఞులు గర్భవాసాన్ని మార్గమని కల్పించారు. గహనమైన సంసారాన్ని అడవిగా చెప్పారు. ఇదే మనుష్యుల చరాచర ప్రాణుల సంసార చక్రం. వివేకి అయినవాడు ఇందులో ఆసక్తుడు కారాదు. మనుషుల యొక్క ప్రత్యక్ష పరోక్ష వ్యాధులను, శారీరక మానసిక వ్యాధులనే బుద్ధిమంతులు క్రూర మృగాలని చెప్తారు. మందబుద్ధులు ఈ వ్యాధులతో రకరకాల కష్టాలు, ఆపదలు ఎదురైనా కూడా సంసారం నుండి విరక్తులు కారు. ఎలాగో ఒకలా మనిషి ఈ వ్యాధుల బారి నుండి బయటపడినా చివరికి అతనిని వృద్ధావస్థ ఆక్రమిస్తుంది. అందువలననే అతడు రకరకాల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల చేత ఆక్రమింపబడి మధ్య మాంసములనే బురదతో నిండిన అడుగులేని దేహమనే గోతిలో పడుతూ ఉంటాడు. సంవత్సరము, మాసము, పక్షము, దినరాత్రుల సంధికాలాలు ఇవన్నీ క్రమంగా అతని రూపాన్ని, ఆయువును నశింపచేస్తాయి. ఇవన్నీ కాలానికే ప్రతినిధులు. ఈ సంగతిని మూఢులు తెలుసుకోలేరు. కానీ బుద్ధిమంతులు ప్రాణుల శరీరమే రథమని, సత్వము అనగా సత్వగుణ ప్రధానమైన బుద్ధి సారథి అని, ఇంద్రియాలు గుర్రాలని, మనసు కళ్ళమని చెప్తారు. స్వేచ్ఛగా పరుగులు తీసే ఈ గుర్రాల వెనుక తగులుకొన్న మనిషి ఈ సంసార చక్రంలా పరిభ్రమిస్తూ ఉంటాడు. కానీ బుద్ధితో వానిని తన వశం చేసుకున్నవాడు ఈ సంసారంలోనికి రానవసరం లేదు. కాబట్టి బుద్ధిమంతుడు సంసారం నుండి నివృత్తి కోసమే ప్రయత్నించాలి. ఈ వైపు నిర్లక్ష్యము చేయకూడదు. ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నవాడు, క్రోధ లోభాలను విడిచినవాడు సంతుష్టుడు, సత్యవాది అయినవాడు శాంతిని పొందుతాడు. మనిషి తన మనసును అదుపులో ఉంచుకొని బ్రహ్మజ్ఞానం అనే మహా ఔషధాన్ని పొంది దానితో ఈ సంసార దుఃఖం అనే మహారోగాన్ని నశింప చేసుకోవాలి. సంయమనం గల మనస్సు ద్వారా ఈ దుఃఖాన్ని నుండి విముక్తి కలిగినట్లుగా పరాక్రమము, ధనము, మిత్రులు, హితులు ఎవరి సహాయము వల్లనూ విముక్తి కలగదు. కనుక మనిషి దయా స్వభావంతో శీలాన్ని సంపాదించాలి. దమము, త్యాగము, అప్రమాదము ఈ మూడు పరమాత్ముని యొక్క ధామము చేర్చే గుర్రాలు. శీలము అనే కళ్యాన్ని పట్టుకొని ఈ గుర్రాలు కట్టిన మనసనే రథాన్ని అధిష్ఠించిన వాడు మరణ భయాన్ని తొలగించుకొని బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. ప్రాణులందరికీ అభయదానం చేసినవాడు విష్ణు భగవానుని నిర్వికార పరమపదాన్ని పొందుతాడు. అభయదానం వలన పొందే ఫలితము వేల యజ్ఞాలు, నిత్యోపవాసాలు చేయటం వలన కూడా లభించదు. ప్రాణులకు తమను మించిన అధికమైన ప్రియ వస్తువు ఏది ఉండదనడము నిర్వివాదము. ఎందుకంటే మరణం ఎవరికి ఇష్టము కాదు. కాబట్టి బుద్ధిమంతుడు జీవులందరి పట్ల దయ చూపాలి. రకరకాల మాయామోహాలలో చిక్కుకున్న బుద్ధిహీనుడు బుద్ధి యొక్క వలలో బంధింపబడినవాడు భిన్న భిన్న యోనులలో పరిభ్రమిస్తూ ఉంటాడు. సూక్ష్మ దృష్టి గల మహాపురుషుడు సనాతన బ్రహ్మనే పొందుతాడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.